హాయ్ గైస్, రీసెంట్ గా మా ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా కలిసి పెద్దమల్లం మాచేనమ్మ తల్లి దేవస్థానానికి అయితే వెళ్ళాం. ఈ ఆలయం గోదావరి గట్టుపై ఉంటుంది. గట్టిగా వర్షాలు పడి వరద వచ్చిందంటే గోదావరికి ఆలయం కూడా మునిగిపోతుంది. మన భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ గుంటలో తల్లి కూతురు తలభాగాలు మాత్రమే విగ్రహాల కింద కనిపిస్తాయి మనకి. అదేంటని చెప్పి ఇక్కడ పంతులు గారిని అడిగితే ఆయనైతే అమ్మవారు స్టోరీ చెప్పుకొచ్చారు. 400 ఏళ్ల క్రితం మాచేనమ్మ అనే ఒక లక్ష్మీదేవి భక్తురాలు పెద్దమల్లం గ్రామంలో నివసించేవారట. ఆవిడికి వివాహం అయిన తర్వాత ఏడాదికి వాళ్ళ భర్త వాళ్ళ గురువు గారితో కలిసి కాశీయాత్రకు బయలుదేరతారు. మాచేనమ్మ భర్త కాశీయాత్రకు వెళ్ళేటప్పుడు మాచేనమ్మ ఒక నెల గర్భిణి. 2 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన భర్త మాచేనమ్మ చేతిలో ఉన్న ఆడపిల్లని చూసి అనుమానిస్తాడు. ఇది గ్రహించిన మాచేనమ్మ వెంటనే నేను భూమిలో ఐక్యమైపోవాలని చెప్పి కోరుకుంటుంది. భూమిలో ఐక్యమైపోతున్న మాచేనమ్మను చూసిన వాళ్ళ భర్త ఎలా కాపాడో తెలియక జుట్టుపట్టుకు లాగుతారు. వెంటనే తలభాగాలు మాత్రమే సెలగా మారిపోయి జుట్టు చేతిలోకి వచ్చేస్తుంది. ఇది నాకు పంతులు గారు చెప్పిన స్టోరీ. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్ గా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా ఆదివారం వచ్చిందంటే ఇక్కడ అమ్మవారికి మొక్కుబడులు చాలా ఘనంగా జరుగుతాయి. మేము కూడా ఒక మంచి ప్లేస్ చూసుకుని మా లంచ్ మేము ప్రిపేర్ చేసుకుని నీట్ గా గోదావరి వ్యూ చూస్తూ లంచ్ అయితే తీసేసి అక్కడి నుంచి రిటర్న్ అయిపోయి